విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ద రియల్ ప్లానెట్? చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎర్త్ ఈజ్ అ రియల్ ప్లానెట్. ఎర్త్ టీచర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ ఏ వాక్యూమ్. yes it cannot travel. yes teacher, sound cannot travel through a vacuum. గుడ్ సాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఇంపార్టెంట్, అందరికీ తెలుసుండాలి, సరేనా? జాగ్రత్తగా వినండి. విచ్ ఆర్గన్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఎవరు చెప్తారు? మనోజ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాడు. మనోజ్, ఒకసారి చెప్పు. మనోజ్, ఏమైంది? మానవ శరీరంలో ఏ భాగంలోని ఎముక చాలా చిన్నగా ఉంటుంది? ఏమైంది మనోజ్? మొన్న ఈ లెసన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. క్లెవర్ స్టూడెంట్వి, నువ్వే ఇలా గుర్తుంచుకోపోతే ఎలా? టీచర్, మనోజ్ వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ హెల్త్ ఇష్యూతో చనిపోయారు, అందుకే. సరే కూర్చో. మనోజ్ కూర్చో. వీడి పేరు మనోజ్, నా ఫ్రెండ్. టీచర్కి మనోజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పిందే ఈ అమ్మాయే జీనా. వీళ్ళిద్దరూ నేను ప్రస్తుతానికి సేమ్ స్కూల్. జీనా వెనకాల కనిపిస్తున్నానే, అది నేనే. నా పేరు అమ్రోస్. ఇక ఇప్పుడు ఈ కథ మనోజ్ జీనా గురించి. అన్నా, ఒక్క నిమిషం బస్ ఆపండి, నేను దిగాలి. ఇప్పుడే ఆపినాం కదయ్యా, దిగకుండా ఏం చేస్తున్నావు? దిగు దిగు. స్టేజ్ వచ్చేంతవరకు ఏం చేస్తున్నారో ఏమో. నువ్వేంటి ఇక్కడ దిగావు? అంటే నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామని. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. అది నాకు తెలుసులే, ఇది చెప్పడానికి దిగావా? జీనా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. నువ్వేదో దాచిపెడుతున్నావు మనోజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చెప్పలేకపోయాను. దీనికి ఆన్సర్ ఇంటికి వెళ్ళకి చెప్తే ఓకే కదా? సరే.
రే మనోజ్ రా. మీరు ఆడండి రా. రవి ఇంకా చిట్టి డబ్బులు ఇవ్వలేదన్నయ్య. అందుకే 2 నెలలుగా నేను కట్టడం మానేశా. అంకుల్ ఒక్క నిమిషం. మనోజ్ ఎక్కడా? జాబ్ వస్తే పార్టీ ఇస్తానని కనబడట్లేదు. వాడికి మందు పడట్లేదని చెప్పా కదరా. నీకు తాగాలనిపిస్తే మనిద్దరం కూర్చుందాం, ఓకేనా? అబ్బో నీతోనా? మురళి అన్నయ్య, ఏం చేస్తున్నావు? లక్ష్మి, ఏంటేమో తీసుకొచ్చావు? చేపల కూర. ఎందుకమ్మా ఇవన్నీ? బావ షాప్కెళ్ళాడా? ఏదో మనోజ్ గడి కోసం తెచ్చానులే. పాపం వాళ్ళ అమ్మ లేదుగా. వాడేంటి కనిపించడం లేదు? నైట్ ఇంటికి రాలేదా? లక్ష్మి, ఆ మాట అనుకో. నా కొడుకు బంగారం. అది సర్లే గాని కొబ్బరి తురుతున్నావు దేనికి? వాడు మటన్ కర్రీ అడిగాడు. జాబ్ వచ్చింది కదా, ఎందుకో తినాలనిపించిందట. అమ్మ లేకున్నా వాడిని చాలా బాగా చూసుకుంటున్నావు. నీకోటి చెప్పనా? నీలాంటి తండ్రి దొరకడం వాడు ఎన్నో జన్మల అదృష్టం అన్నయ్యా. కానీ వాడు మాత్రం ఈ మాట ఒప్పుకోడు. వాడికి చిన్నప్పుడు జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అన్నయ్య. మనం ఏం చేయగలం లక్ష్మి? ఏంటన్నయ్యా, మనోజ్ ఏమన్నా లవ్లో పడ్డా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఏమో అన్నయ్య, నాకు అలా అనిపించింది అంతే. నాతో అన్నావు గాని ఇదే మాట ఒకసారి ఎదురింటి జ్యోతి అడిగితే ఏమన్నాడో తెలుసుకో. ఏమని ఉంటాడు? నేను అలాంటోని కాదు, నేనేం లవ్ చేయట్లేదు అని ఉంటాడు. అంతేగా. పొయ్యి మీద అన్నం పెట్టాను, మళ్ళీ వస్తాను.